హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ కేకే 1992 యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కోళ్ళ ఫామ్ అయితే ఉంది. నేను ఆ కోళ్ళ ఫామ్ని చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నాను, చూసి మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలని నేను ఎప్పుడైతే మా సబ్స్క్రైబర్స్ని గురించి నేను చాలా దేవుణ్ణి కానీ అందరినీ అనుకుంటుంటాను. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉండాలా, చాలా బాగుండాలి అనుకుంటాను. మీరు కూడా మన ఛానల్ ఇంకా ఎక్కువ గ్రోత్ అయ్యేలా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈరోజు ఈ పచ్చని పంట పొలాల మధ్యన ఒక కోళ్ళ ఫామ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది మీకు అక్కడికి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది, ఆడ కోళ్ళు ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. చూద్దాం. నుంచి మనం పైకి అయితే వెళ్ళి మొత్తం వీక్షించి అయితే చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు కోళ్ళకు కావాల్సినటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది అన్నిటిని కూడా సమకూర్చుకున్నారు. మొక్కజొన్నలు, సద్దలు, అవి చిన్నవి బియ్యపు గింజలు, తౌడు, నూక, ఉప్పు, అంటే దాంట్లోకే మిక్స్ చేసుకుంటే ఉప్పు కూడా కొంచెం టేస్ట్ అనిపిస్తుంది కోళ్ళకి. అందుకని దాంట్లో వాళ్ళు తినే ఫుడ్లో కోళ్ళకి ఆ ఉప్పు కూడా యాడ్ చేసి వేయడం జరుగుతుంది. కోళ్ళు అయితే 2 రకాలు ఉంటాయి, ఒకటి బాయిలర్స్, ఒకటి లేయర్స్. ఈ 2 రకాలైతే ఎక్కువ రైతన్నలు అనేది ఇది కూడా ఒక పంట మాదిరి 2 రకాలని సాగుతూ ఉంటారు ఫామ్స్లో. ఈ 2 రకాలు ఎక్కువ అందుంటే లేయర్స్ అనేటివి అన్నీ కూడా కోడిగుడ్లు తయారీ కోసం లేయర్స్ని ఉపయోగిస్తారు. ఇవి ఎంత లేదన్నా 1 సంవత్సరం వరకు ఈ కోళ్ళని పెంచుకుంటారు. రాను గుడ్డు సైజు కానీ గుడ్డులో నాణ్యత తగ్గినప్పుడు ఇవి చికెన్కి చేసేసి మళ్ళీ కొత్తగా పిల్లల్ని తెచ్చుకొని పెంచుకొని మళ్ళీ గుడ్డు దశకు వచ్చే లోపల చాలా టైం అయితే పడుతుంది. ఇప్పుడు ఒక 600 కోళ్ళలో ఇప్పుడు ఒక 100 కోళ్ళు హెల్త్ అనారోగ్య సమస్యల వల్ల వైరస్ వచ్చి చనిపోయినాయి. ఇంకా 500 కోళ్ళు గుడ్లు అయితే డైలీ ఒక గుడ్డు చొప్పున పెడుతున్నాయి. కొన్ని రోజుకు 2-3 గుడ్లు కూడా పెట్టే రకాలు అయితే ఉన్నాయి. రైతన్న దేశానికి వెన్నెముక అనేది ఎంత వాస్తవం అనేది 100% అనిపిస్తుంది. రైతన్న పండించని పంట అంటూ ఏది ఉండదు. ప్రతి ఒక్కటి రైతన్న పండిస్తాడు కాబట్టి దేశానికి వెన్నెముక లాంటి వాడు రైతన్న అని మన పెద్దలు ఊరికి ఏం లేరు. కోళ్ళని కానీ, పశువులను కానీ, జంతువులను కానీ, పొట్టేళ్ళ ఫామ్స్ కానీ ఒక రైతన్న పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఏ ఒక్క రైతన్న ఏదో విధంగా కష్టపడితేనే మనకి పచ్చడి మెతుకులు అనేది మన ప్లేట్లోకి వస్తూ ఉంటాయి. ఈ గుడ్లన్నీ ఈ రైతన్న కష్టపడడం వల్ల ఈ ఎగ్స్ అన్నీ కూడా మనకి సప్లై అయ్యి పౌష్టికారంలో ఉపయోగిస్తాం. కాబట్టి రైతన్నకు మనందరూ సపోర్ట్ చేయాలి. రైతన్నని మీరందరూ సపోర్ట్ చేస్తారని మన ఛానల్ ద్వారా అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం రైతుకి వీడియోస్ ఎన్నెన్నో చూస్తుంటాం. రైతు వీడియోస్ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్గా ఒక వీడియోకి వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఈరోజు నేను పల్లెటూరులో కోళ్ళ ఫామ్లో అయితే విజిట్ చేసి ఇక్కడ సమస్యలన్నీ చూసి నాకు అవగాహన అయితే వచ్చింది. దాని ఫార్మింగ్ అనేది రైతులకు చాలా కష్టమైన పని. కష్టం అనుకుంటే కష్టం అవుతుంది, ఈజీ అనుకుంటే ఈజీ అవుతుంది. బాయిలర్స్లో మీకు అన్నట్టు 2 రకాలని చెప్పినాను. బాయిలర్స్, లేయర్స్ అని చెప్పినాను. లేయర్స్ అనేది ఎగ్స్ను పొదిగే వాటిని లేయర్స్ అంటారు. బాయిలర్స్ వచ్చేసి ఓన్లీ చికెన్ కోసం పెంచే వాటిని బాయిలర్స్ అంటారు. దీంట్లోనే చిన్న బాయిలర్, పెద్ద బాయిలర్ అని రకరకాల జాతులు ఉన్నాయి. వీటన్నిటిలో ఒక్కో రకాన్ని ఒక్కో విధంగా వాడతారు. ఎక్కువ చికెన్కి బాయిలర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ లేయర్స్ ఫామ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. బాయిలర్స్ ఫామ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇవి 3 monthsకి ఒకసారి కోత వస్తే ఆ కోతకి 3 నెలలకి ఒకసారి పిల్లలు పోతూ ఉంటాయి. మళ్ళీ కొన్ని కోళ్ళు ఎక్కువ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల కూడా దాని నుంచి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. అందుకే చికెన్ తగ్గించి ఎక్కువ ఎగ్స్ కానీ ఇట్లా మటన్ అట్లాంటివి తినడం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఈ కోడి మాంసం తినడం వల్ల చాలా ఇబ్బందులకు అయితే గురవుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మోకాళ్ళ నొప్పులు అట్లాంటివి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఇవి స్టెరాయిడ్స్తో పెరిగే కోళ్ళు, మందులతో పెరిగే కోళ్ళు కాబట్టి చికెన్ చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ అంతా అవాయిడ్ చేసి మటన్ సైడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని మన ఛానల్ తరఫున అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మన వీడియో ఇంతవరకు అయితే సబ్స్క్రైబర్స్ పెరగలేదు, కాబట్టి మన వీడియోతో సుమారుగా 20 మంది సబ్స్క్రైబర్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.